హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ ఒకేసారి 4 బండ్లు వచ్చినాయి. నా బండి వచ్చేసి సగం లోడ్ అయింది, ఇంకా కావాలి. ఒకేసారి 3 బండ్లు వచ్చేసరికి నేను లోడ్ వేస్తున్నాను, వాళ్ళు అందిస్తున్నారు. మొత్తానికి అయిపోయింది నా లోడు. తాడు కూడా కట్టేసినాను. మొత్తానికి తాడు కూడా కట్టడం అయిపోయింది. బయలుదేరుతా ఇప్పుడు. ఇది వచ్చేసి చర్చ్ కాంపౌండ్. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి జీమాల్ రోడ్కి. రైడ్ తీసుకున్న నా బండి వచ్చేసి వెయిట్ వచ్చేసి ఇవాళ 2.5 టన్నులు వేసింది. ఇవాళ ఫస్ట్ టైము. రోజైతే ఎంత అయ్యేది బండి, టన్నున్నర వేస్తారు. ఈరోజు 2.5 టన్నులు వేసారు. జీమాల్ ఒకటే చోట కాబట్టి వేసినాం, లేకపోతే 2 ట్రిప్పులు పడేది. దాని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నా విజయ నర్సింగ్ హోమ్ అని, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. జీమాల్ రోడ్ ఇది. లెఫ్ట్ తీసుకొని వెంటనే రైట్ తీసుకోవాలి. ఇది జీమాల్ రోడ్డు తెలిసి బస్ స్టాండ్కి వెళ్ళిద్ది. ఆ రోడ్డుకి వెళ్ళాలి. స్ట్రైట్ ఒకటే రోడ్డు, లెఫ్ట్ తీసుకున్నా కానీ. మొత్తం షాప్లే, స్కూల్ ఉంటుంది ఇక్కడ. నేను చదువుకున్న స్కూల్ ఇది. రైట్. ఈ బండోడు వచ్చి సడన్గా వచ్చేదాను, సడన్గా ఆపినాడ. కొద్దిగా అయితే తెలిగేది. ఈ ఆటోడు అయితే నాకు వెనకాల నుంచి ఫాలో చేస్తుండు. ఎందుకు పోయి అంత లోడ్ వేసుకోవడం ఎందుకని. ఆ బండి లోడ్ కూడా చూపిస్తాను. ఆడ ఇరకటం రోడ్డు, అసలు ఘోరమైన రోడ్డు ఇది. ట్రాఫిక్ కూడా ఘోరం ఉంది. కేఎల్ఎం వచ్చేసిన ఈ గొంతులు వచ్చేసి నాకే తీగలు తలుగుతాయని నాకే డౌట్ వచ్చింది. మొత్తానికి అయితే తలగలేదు. ఇటు బండి ఇటేమో పారి కూడా, ఇటేమో మొత్తం అరటికాయల బండ్లు సందులోంచి రావాలి. మూల మీద తలిగిద్ది అనుకున్నాను నేను కూడా లోడ్కి. ఇరగటంగా తిరిగింది మూల మీద అసలు. అయితే ఆ ఆటోలో అయితే మళ్ళీ మూల మీదనే పెట్టిండు. అసలు ఎప్పుడు చూసినా అంతే. తీరా బాబులంటే అస్సలు తీయడు. మొత్తానికి చేరుకున్నాం జీమాల్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.